ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఆర్ ఇన్ ఏపీ. మొత్తము బాహుభుజిలో అంతర్కోణాలన్నీ కూడా అంకశ్రేణిలో ఉన్నాయి. అంటే ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఇది 180 degrees. ఇంటీరియర్ ఏపీలో ఉంటే ఎక్స్టీరియర్ ఉంటే బాహ్యది కూడా అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. అంతర్కోణాలు అంకశ్రేణిలో ఉంటే బాహ్య కోణాలు కూడా అంకశ్రేణిలో ఉంటుంది. ఇంటీరియర్ కనుక మినిమం అవుతే ఎక్స్టీరియర్ ఏమవుతుంది? మ్యాక్సిమం యాంగిల్ అవుతుంది. ఇది అతి తక్కువ కోణం అవుతే ఇది అతి ఎక్కువ కోణం అవుతుంది. ఎందుకు సార్ అని అంటే అంతర్కోణము బాహ్య కోణము ఎలా రిలేట్ అయి ఉంది? మైనస్ సైన్ తోటి రిలేట్ అయి ఉంది. మైనస్ ముందుంది కాబట్టి ఇది మినిమం అవుతే ఇది మ్యాక్సిమం అవుతుంది, ఇది మ్యాక్సిమం అవుతే ఇది మినిమం అవుతుంది. ప్లస్ ఉంటే రెండు మ్యాక్సిమం అయ్యేటి, రెండు మినిమం అయ్యేటి. ఇంటీరియర్ అంతర్కోణము 100 degrees కాబట్టి బాహ్య కోణము మ్యాక్సిమం యాంగిల్ ఎంత? మ్యాక్సిమం యాంగిల్ ఎంత? 80 degrees. 80 నుంచి ఎన్ని డిగ్రీలు తగ్గాలి? 4 తగ్గాలి. 76, 72, 68, 64, 64, 360 దగ్గర ఆపండి. 68, 64, 132, 76, 72, 148, ఇది 80. 80 + 148 + 132, 360. ఎస్, బాహ్య కోణాలు ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. బాహ్య కోణాలు 5 ఉంటే ఎన్ని భుజాలు ఉంటాయి? 5 భుజాలు ఉంటాయి. మీరు ఇలా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? లాజిక్ అందరికీ అర్థమైంది కదా? కొంచెం ప్రాక్టీస్ చేస్తే less than 1 minute ఈ క్వశ్చన్ని మీరు లేపొచ్చు.